ఏంటంటే దేవుడు నీకు ఎప్పటి నుంచో ఏదో విషయం చెప్తున్నాడు, అది నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు నీకు? సేవ చేయమనే, ఆయనకు లోబడమనే, అది వదిలేయమనే, అది నీకు వద్దనే. నేను చేస్తాను, నేను సహాయం చేస్తాను, నేను అద్భుతం చేస్తాను, వదిలే, నేను నీకు సహాయం చేస్తాను చెప్తూనే ఉన్నాడు. ఆ ప్రకారం మనం ముందుకెళితే దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే, దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ముందుకెళితే వీటి విషయాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకొని సరి చేసుకొని ఒక రోషం కలిగి మోకరించి దేవుడితోనే ఒక ఐక్యత కలిగి ఉంటే మీకు తప్పక మేలు చేస్తాడు, దాన్ని మేలు మార్గంలో నడిపిస్తాడు. బలహీనులు నిలబడితే దేవుడు బలంగా వాడుకుంటాడండి. బలహీనులు దేవునికి అవసరమైన వ్యక్తులు. ఎందుకంటే బలవంతులు దేనికి అవసరం లేదండి. బలహీనుల్నే, అజ్ఞానుల్నే దేవుడు జ్ఞానంతో నింపి వాడుకోవాలని కోరుకుంటున్నాడు. గిద్యోను చూసారా? గిద్యోను ఒక బలహీనుడు, కానీ యవనస్తుడే. బలహీనుడైన గిద్యోను దేవుని మాట విన్నాడు కాబట్టే సైన్య సమూహాలను జయించగలిగాడు. ఈరోజు యవనస్తులు బలహీనులైపోతున్నారండి. పాపంలో, రహస్య జీవితంలో, బహిరంగ జీవితంలో, ఒంటరితనంలో, ఏ పరిస్థితిలోనైనా వారిని తట్టుకోలేని పరిస్థితిలో వారిని తట్టుకోలేక పాపానికి చోటించేసి, లోకానికి చోటించేసి త్వరగా పాపానికి ముందుకెళ్ళిపోతున్నారు. నేను చెప్పనా, నువ్వు బలవంతుడివి, అపవాదిగాడి నిన్ను బలహీనం చేస్తున్నాడు. నీ బలాన్ని వాడు బేస్ చేసుకుని పదే నీ బలహీనతని ముందుకు తీసుకొచ్చి నిన్ను పడేస్తున్నారు. నేను చెప్తున్నాను, దేవుని మాట నిన్ను నిలబెట్టగలదు. దేవుని మాట ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వ్యక్తులు నిన్ను నిలబెట్టగలదు. మరి ఎందుకు ఓడిపోవడం? నీకు పాపపు ఆలోచన వచ్చిన ప్రతిసారి మోకరించడం అలవాటు చేసుకో. నీకు బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, నీకు శోధన వచ్చినా, ఏదొచ్చినా మోకాళ్ళు వేయడం అలవాటు చేసుకుంటే, మోకరించి దేవుని స్తుతించగలిగితే, నా బ్రతుకులో నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నువ్వు చాలు ప్రభు అని నువ్వు దేవునికి చెప్పగలిగితే, ఓ యవనస్తుడా, యవనస్తురాల, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎవరని నేను అనట్లేదండి, నువ్వు ఎవరైనా సరే, నువ్వు మోకలేసి దేవుని వైపు చూడగలిగితే నువ్వు అడిగింది ఇస్తాడు. నిన్ను ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. నిన్ను ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారిగా నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఒక స్థానం ఇస్తాడండి దేవుడు. ఒక గిద్యోను దేవుని మాటలకి లోబడ్డాడు. గిద్యోను ఒక యవనస్తుడు, లోబడ్డాడు. ఒకవేళ బలహీనుడే నేను కాదన్ను, కానీ దేవుని మాట విన్నప్పుడు బలవంతుడు. దేవుని మాటకు లోబడిన వ్యక్తులు బలంగా ఉంటారండి, జీవంతో నింపబడతారు. వాళ్ళు మాట్లాడిన మాట, వాళ్ళు నడిచినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భూమి బద్దలైపోద్ది, వణికిపోద్ది. దేవుని బిడ్డలో శిష్యులు వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, అంటే దేవుని మాటకి లోబడి వాళ్ళు మోకరించి ఆత్మతో నింపబడిన తర్వాత, వాళ్ళు అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేసిన, మాట్లాడిన భూమి దద్దరిల్లిపోయిందంట. అక్కడ భూమి కంపించిందంట. నేను అదే అంటున్నాను, దేవుని మాటకు లోబడే వ్యక్తులు అడుగు పెట్టిన చోటల సాతాను కోటలు కోల్చబడతాయి, అపవాది శక్తులు వణికిపోతాయి. ఒక్క యవనస్తులు నిలబడితే, ఒక యవనస్తురాలు నిలబడితే, ఆత్మ ఖడ్గ యోధులుగా అవ్వాలంటే దేవుడు చేయాలి. ఒక బలహీనుని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక బలహీనుని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరండి. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2023 అంతా బాధపడ్డంగా, 2023 అంతా దేవుని దుఃఖపరిచంగా, దేవుని గాయాలు రేపంగా, 2024 ప్రపంచాన్ని దున్నటానికి బయలుదేరాలండి. ఒక మిషనరీగా బయలుదేరాలి మనం. అడుగు పెట్టిన చోటల సాతాను శక్తులు వణిగిపోవాలి. ఆత్మ ఖడ్గ యోధులుగా నిలబడాలండి. మోస్తే మందసం భుజం మీద పెట్టుకో, లేకపోతే మందసం వెనకనడు. నేనేమంటానంటే, మోస్తే మందసాన్ని మోయాలండి. భుజాలు కాయలు కాసినా పర్లేదు. 20 లక్షల మంది జనాభా వెళ్ళిపోయేదాకా, సంపద వెళ్ళిపోయేదాకా, ఎడ్లు అన్నీ మొత్తం వెళ్ళిపోయేదాకా భుజాలు కాయలు కాస్తున్న బరువు తట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. ఒక చిన్న బలహీనతకు లోనైపోయి పడిపోతున్నావే, పరిశుద్ధుడు నిన్ను బలపరచడానికి, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంటే ఎందుకు లోపడకూడదండి? ఎందుకు లోపడకూడదు? నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అగ్ని లాంటి శోధనలో, సమస్యల్లో, ఆ పాపపు మత్తులో ఉన్నా, నువ్వు అగ్నిలో ఉన్నావు. పాపమని ఒక అగ్నిలో ఉన్నావు. నేను అంటున్నాను, నువ్వు పాపమని అగ్నిలో ఉంటే దహించు అగ్నిగా దేవాతి దేవుడు అక్కడికి వచ్చి ఆ అగ్నిని చల్లార్చి నిన్ను పరిశుద్ధాత్మ అగ్నితో మండిస్తాడు. నిన్ను మండించి అనేకులకు అగ్నిగా మారుస్తాడు.
అగ్నిగుండంలో దేవుని శక్తిని చూపించారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. బబులోన్లో ఏలియా దేవుని అగ్నినంటూ చూపించాడు. దానియేలు సింహాల బోనులో దేవుని బలాన్ని చూపించాడు, దేవుని శక్తిని చూపించాడు. ఎంత బలవంతుడో దేవుణ్ణి చూపించాడండి. ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో అక్కడున్న ప్రజలందరికీ చూపించాడు. మరి మనం నిలబడితే, దేవుని మాటకు లోబడితే ఆ మాటని దేవుడు స్థిరపరుస్తాడు. ఆ మాటని ఆ తీర్మానంతో స్థిరపరిచి ఈ సంవత్సరం అంతా కృపతో నింపుతాడు. ఈ సంవత్సరం అంతా బలంగా ఆడుకుంటాడు. ఈ సంవత్సరం అంతా ఖాళీగా ఉంచడండి. అభిషేకం ఉన్నాడు, ఖాళీగా ఉండడు, నిలబడతాడు, మోకరిస్తాడు, నిలబడి మాట్లాడతాడు. మాట్లాడితే దేవుడు హృదయాలు కలిగిస్తాడు, కదిలిస్తాడు, నరుకుతాడు, అద్భుతం జరిగిస్తాడు. ఒక ఉజ్వలింపచేసే ఆత్మ మనల్ని, ఉజ్జీవింపచే ఆత్మ మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యవనస్తులైన చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు నిలబడగలిగితే వాడుకోవటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి నీ చిత్తం ప్రభు, నేనున్నానని చెప్పండి. నేనున్నానయ్యా, నన్ను వాడుకోండి అయ్యా అని నువ్వు చెప్పగలిగితే వెలిగించడానికి, మండించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో. నువ్వు ఎండిపోయిన కట్టెవలే, లేకపోతే ఎండిపోయిన ఎముకల వల్ల ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, తిరిగి లే, తిరిగి మండు, తిరిగి నిలబడు. మంట మండుతున్నప్పుడు ఏదో ఒకటి చేయి. ఆరిపోతే ఏం చేయలేం. మంట మండుతుంది. ఇప్పుడు ఆత్మ ఖడ్గ యోధులుగా అగ్నితో మనం నింపబడి దహించు అగ్నితో సహవాసం చేసినప్పుడు మనం కూడా ఒక చిన్న దహించు అగ్నిలుగా మార్చబడతాం. నిలబడాలి అని కోరుకున్నాను. యెహోవా సేనాధిపతిగా నీ పక్షాన నిలబడతాడు. నీ పక్షమును నిలబడి యుద్ధం చేస్తాడు. ఒక్కొక్కడు కొమ్ములు విరిచి నీ దగ్గర దేవుడు తీసుకురాబోతున్నాడు. వెంటనే సుడిగాలిలో వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు వెళ్ళిపోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రత్యక్షమే దేవుడు చెప్తున్నారు, నా సేవకుడిని ఏబు ప్రార్థన చేస్తేనే మీరు మీ పిల్లలు బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. నేను అదే చెప్తున్నానండి. 2024 నిన్ను అవమానించిన వాళ్ళందరినీ కాళ్ళ దగ్గర పడేయబోతున్నాడు దేవుడు. నీ పరిస్థితులన్నీ తారుమారు చేసేసి నా ప్రభు నీకు అనుకూలంగా లేని వాళ్ళందరినీ అనుకూలపరుస్తాడు. నీ కాళ్ళ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. ఒక్కటే చెప్తా, మౌనంగా ఉండు. ఒకటి, సందేహం లేకుండా విశ్వసించు, సందేహాన్ని తీసేసి. రెండోది ఏంటంటే మౌనంగా ఉండి ప్రార్థించు. ఒక నూతనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు, చవి చూడబోతున్నారు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఏం బాధపడద్దు. 2 మేలు నూతన సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. తప్పక చూస్తారు. ఈ దినం, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ గడియను గుర్తుపెట్టుకోండి. నా ప్రభు దీవిస్తారు. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకో, ఆ దీవెన ఎలా ఉంటుందంటే నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ కలిగిందంతటిని కాపాడతాడు. కష్టమో నష్టమో దేవుని కోసం నిలబడిన వ్యక్తుల్ని దేవుడు వదిలిపెట్టడు. 3వది,